మీ మొబైల్‌లో ఇలా అన్‌వాంటెడ్ మెసేజెస్ వస్తున్నాయా? అంటే అన్‌వాంటెడ్ నోటిఫికేషన్స్ మీకు పనికిమాలిన యాప్స్ నుంచి వస్తే ఎలా రాకుండా చేసుకోవాలో చెప్తాను. మీకు ఇంపార్టెంట్ యాప్స్ నుంచి వస్తే ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేటీ న్యూస్, వాట్సాప్, యూట్యూబ్ అలాంటివి. బట్ మీకు పనికిమాలిన నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడ చూడండి జెట్ పార్ట్నర్ అనే అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇలా ఎందుకు వస్తున్నాయంటే మీరు పర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు. సో, ఆ రీజన్ కారణంగా మీకు వేరే అప్లికేషన్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. వీటిని ఎలా ఆఫ్ చేయాలో వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా మీ మొబైల్‌లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీరు కొద్దిగా కిందికి స్క్రాల్ చేస్తే నోటిఫికేషన్స్ అండ్ క్విక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. కొన్ని మొబైల్స్‌లో డైరెక్ట్ నోటిఫికేషన్స్ అనే ఉంటుంది. సో, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కిందికి స్క్రాల్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న ప్రతి అప్లికేషన్ కనిపిస్తుంది. సో, ఇందులో మీరు ఏ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ రావద్దనుకుంటున్నారో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెట్ పార్ట్నర్ ఉంది. సో, అక్కడ నుంచి నాకు నోటిఫికేషన్ వచ్చింది. సో, ఆ అప్లికేషన్ నుంచి నాకు నోటిఫికేషన్స్ రావద్దు అనుకుంటే ఆ అప్లికేషన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అలో నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఇది ఎనేబుల్ అయి ఉంటుంది. దీన్ని డిజేబుల్ చేయండి. ఓకే. సో, దీన్ని డిజేబుల్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ రాదు. అలాగే మీరు వేరే ఏ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ రావద్దనుకుంటున్నారో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని అలో నోటిఫికేషన్ ఉందా దాన్ని డిజేబుల్ చేయండి, సరిపోతుంది. ఇలా మీకు ఉపయోగం లేని యాప్స్, నోటిఫికేషన్స్ రావద్దు అనుకునే యాప్స్ని సెలెక్ట్ చేసుకొని అలో నోటిఫికేషన్స్ని డిజేబుల్ చేసుకోండి. సో, మీకు మళ్ళీ చిరాకు పెట్టే ఆ నోటిఫికేషన్స్ అనేటివి రావు. సో గైస్, ఇదే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.